ఉన్నవారిగా మనం కనిపిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. ఇది మన రెండవ మాట. ఒక ప్రాంతంలో భార్యాభర్తలు ఉన్నారు. ఒక రోజున భార్య బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి తన భర్తకు ఫోన్ చేసింది. ఏవండి, ఇదిగో ఎవరో ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతూ ఉన్నాడు, నా వెనకే వస్తూ ఉన్నాడండి, నన్నే చూస్తూ ఉన్నాడండి అని అందండి. భర్త అన్నాడు, నువ్వేం కంగారు పడకు, నీ హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంది కదా, దాన్ని నువ్వు తీసి, చాలండి మీరు చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది, ఆ వాటర్ బాటిల్ తీసి ఆ నెత్తి మీద కొట్టమంటారా, అలా చేయమంటారా అని అంది. నువ్వు పూర్తిగా విను. పూర్తిగా వినకుండా ఆ కంగారు దేనికి? ఆ వాటర్ బాటిల్ తీసి నీ ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకో. నీ పెదాలకు నీ ముఖానికి ఉన్న కోటింగ్ అంతా పోయిందంటే, అతగాడు నేను చూసాడంటే నీ వెంట రమ్మన్నా రాడు అని అనగానే, ఇక చూడండి, దూరం అయిపోయాడు కానీ భర్త, దగ్గరగా ఉంటే కొట్టేసినేమో అన్నట్లుగా ఏవండి ఆ స్త్రీ అక్కడ ఉందండి. నేను అంటాను, నిజమే, చాలామంది ఆడవారు ఎలాగున్నారు అని అంటే, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే ఎక్కువగా అందాన్ని ప్రేమించేవారిగా, వాక్యం ఏమంటుంది? అందము మోసకరము. అందాన్ని ప్రేమించేవారిగా గంటల తరబడి ఏమంటే అద్దం దగ్గర ఉండిపోతారు కొంతమంది. తయారవ్వు, పౌడర్ రాసుకో, ఏదో చిన్నగా ఏదైనా క్రీమ్ రాసుకో, తప్పేమీ కాదు. కానీ నీ అందానికే స్థానం ఇస్తూ ఉంటే, ప్రధానమైన స్థానము నీ అందానికే ఇస్తూ ఉంటే, గంటల తరబడి నువ్వు తయారవుతూ ఉంటే, ఇక దేవునితో సహవాసం చేసేది ఎప్పుడు? తయారవుతూనే కూర్చుంటావా? ఇలాగున ఆడవారు కొంతమంది బాగా ఎక్కువగా ఉంటారు, మగవారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఏవండి బాగా ఎక్కువగా తయారవటం, అందానికి బాగా ఎక్కువగా ప్రధానమైన స్థానం ఇవ్వటం, ఇలా చేసేవారు కూడా మగవారిలో కూడా ఉన్నారు. ఒక స్త్రీ ఇలాగునే ఒక రోజున ఏవండి భర్తకి భార్యకు గొడవ వచ్చిందండి. నేను చచ్చిపోతాను, ఏవండి నేను చచ్చిపోతాను, నన్ను ఇంత మాట అంటారా మీరు అనేసి ఏడుస్తా ఇంట్లోకి వెళ్ళిపోయింది గదిలోనికి. ఒక పావు గంటకే చచ్చిపోతానని గదిలోకి వెళ్ళింది. పావు గంట అయింది, ఏమన్నా చేసుకుందా ఏంటి కొంపతీసి, అలా ఏం చేస్తుందో చూద్దాం అనేసి తలుపు తీసి గదిలోకి వెళ్ళాడు. వెళ్తే అద్దం దగ్గర చక్కగా పౌడర్ రాసుకుంటా ఏమంటే కనిపించింది. చచ్చిపోతానని ఇంట్లోకి వచ్చేసావు గదిలోనికి, అద్దం దగ్గర తయారవుతున్నావే అని అంటే, మరి చచ్చిపోతే రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో వేస్తారు కదా, అందంగా ఉండాలి కదా అందటండి. అంటే చనిపోయిన తర్వాత పేపర్లో వచ్చే ఫోటో కూడా ఎలాగుండాలట? అందంగా. దేవునికి